పరమ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో శ్రీ గురుదేవులు మనకు అనుగ్రహించినటువంటి ఈ భాగవత సప్తాహ పుణ్యకార్యంలో పొన్నం బ్రహ్మయ్య గారి ఆరాధన సప్తాహ కార్యక్రమంగా జరుపుకుంటూ అందులో అంతర్భాగంగా భాగవత సప్తాహాన్ని కూడా చోటు చేసుకొని ఈ రోజున మనం 3వ రోజు సాయంకాలంలో ప్రవేశించాం. మనం ఇప్పటి వరకు అనుకున్నాం 7 రోజులు ఉంది, 6 రోజులు ఉంది, 5 రోజులు ఉంది. ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే 4 రోజులు ఉంది. రేపేమనుకుంటామంటే 3 రోజులే ఉంది. తగ్గిపోతుంటాయి రోజులన్నీ కూడా. కాబట్టి కాలాన్ని మనం గుర్తించడం అనేటువంటిది చాలా తెలివైన పని. కాబట్టి అటువంటి కాలంలో ఈ గురుదేవులను గ్రహించినటువంటి కాలం. నిజంగా గురుదక్షిణ అంటే అర్థం ఏంటంటే, నేను మా గురువు గారి కార్యక్రమానికి బియ్యం ఇచ్చానండి, నేను మా గురువు గారి కార్యక్రమానికి కూరగాయలు ఇచ్చానండి, నేను మా గురువు గారి కార్యక్రమానికి పాలు ఇచ్చానండి. ఇవన్నీ ఏమిటంటే కనిపించేటువంటి ద్రవ్యాలు. అంటే ఇవన్నీ కనబడతాయి, ఎవరికి తగినట్టుగా వారు సేవ చేసుకుంటారు. కానీ మనకు నిజమైనటువంటి సేవ ఏమిటి, గురువుకి అర్పించవలసింది ఏమిటి అంటే శుద్ధమైనటువంటి మనస్సుని అర్పణ చేయాలి. ఇది ధనంతో పని లేదు. ఏదో కలిగిన వాడు ఉంటే వాడు సేవ చేసుకున్నానండి, వాడు ఇవ్వగలిగి ఉన్నాడు కనుక బియ్యం ఇచ్చారు, లేకపోతే ఇంకేదో ఇచ్చారు అని అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నాం కదా మనం. మరి అందరూ ఇవ్వగలిగేది ఏమిటి గురుదేవుల కంటే? సమయాన్ని ఇవ్వగలరు. ఇది ధనంతో పని లేదు. గురువు గారు పెట్టిన సమయానికి మనం వినియోగించుకుంటున్నాము అంటే మనం గురుదక్షిణ చెల్లించినట్టే. గురు బోధని మనసారా మనం జీవితంలో ఆచరణలో పెట్టుకున్నామంటే మనం గురుదక్షిణ చెల్లించినట్టే. ఇది అందరూ చేయగలిగినటువంటి సేవ. మరి ఆ కాలంలో మనం ఉన్నాం కనుక రోజు ఉపోద్ఘాతం చెప్పుకోవడానికి కాదు కదా మనం ప్రవచనానికి వచ్చింది. చెప్పుకోవాల్సింది బోరడంతుంది, చెప్పుకున్నది బోరంతుంది. చూడబోతే కొండంతగా కనపడుతుంది భాగవతం. 3 రోజుల కార్యక్రమంలో ప్రథమ స్కందంలో ప్రథమ భాగమే కాలేదు. ఇంకెప్పటికైపోతుంది భాగవతం. అందరిలో ఉంది ఆతృత, నాకు కూడా ఉంది. ఎంత త్వరగా పరిగెత్తేసి భాగవతాన్ని ముడి చేసేసి మా ఇంటికి పోదామా అని అందరికీ ఉంటుంది ఆతృత. అయితే ఒక మధురమైనటువంటి పదార్థాన్ని మనం తీసుకునేటప్పుడు ఎంత తీసుకున్నాం అన్నదానికంటే ఎంతగా మనం దాన్ని అనుభవించగలిగాం. బాగా అన్నం తిన్న తర్వాత వమనం అయిపోయింది అనుకోండి, కక్కున్నాం అనుకోండి, తిన్న శక్తి లోపల ఇమడదు. అది కొద్దిగా మనం తీసుకున్నా అది మన లోపల ఇమిడిపోయింది అనుకోండి, దాంతో కొంత మనం శరీరాన్ని నడిపించుకోగలుగుతాం. అలాగే ఎన్ని రోజులు వినగలిగాము, ఎంత వినగలిగాము అనే దానికంటే మనం విన్న దానిలో ఎంతని జీర్ణం చేసుకోగలిగాం. బయటికి వెళ్ళిన తర్వాత కనీసం 2 గంటల ప్రవచనంలో ఒక అరగంట విషయమైనా నాకు గుర్తుందా లేదా, కనీసం ఒక 10 నిమిషాల విషయమైనా నేను నా మనస్సు లోపల పెట్టుకోగలిగానా లేదా, ఇది మనం అందరం గమనించాలి. ఎందుకంటే ఇది ఏ ఒక్కరిదో కాదు. ఒకరిని అధిక్షేపించడానికి మన కార్యక్రమం పెట్టుకోలేదు కదా. మన ఇంటిని మనం బాగు చేసుకోవడానికి, మన పనిని మనం నెరవేర్చుకోవడానికి కాలాన్ని మనం వినియోగించుకుంటున్నాం. అటువంటి కాలంలో మనం ఈ రోజున ఉదయం కుంతి స్తుతి ఏం చెప్పుకున్నాం? భాగవతంలో 4 విభాగాలు గుర్తు పెట్టుకోండి. ఉపాఖ్యానము, ఉపదేశము, స్తుతి, గీతి అని 4 విభాగాలు ఉన్నాయి భాగవతంలో అన్నారు. ఇప్పుడు మనం ఇప్పటివరకు ఏం చూసాము? స్తుతి, అది కుంతి స్తుతి. ఇప్పుడు మనం భీష్మ స్థితిలోకి వెళ్తున్నాం. ఎక్కడైనా సరే సంవాదం బయలుదేరిందంటే అక్కడ విషాదం కారణం. పురాణాలు బయటకు వచ్చాయంటే కారణం విషాదాలే. వాల్మీకి బాధపడితే రామాయణం వచ్చింది, పరీక్ష మహారాజు బాధపడితే భాగవతం వచ్చింది, జన్మేజయుడు సర్పయాగం చేస్తే భారతం వచ్చింది, అర్జునుడు ఏడిస్తే భగవద్గీత వచ్చింది, మనం ఏడిస్తే రోగాలు వస్తున్నాయి. మరి వాళ్ళు ఏడిస్తే పురాణాలు వచ్చాయి, మనం ఏడిస్తే రోగాలు ఎందుకు వస్తున్నాయంటే మనం ఏడవలసిన తీరులో ఏడవడం లేదు. అందుకని ఏడవడం కూడా యోగం అన్నాడు భగవద్గీతలో కృష్ణయ్య. అర్జున విషాద యోగ, మొట్టమొదటిసారి పుస్తకం తీయగానే అర్జున విషాద యోగము.
మరి ఆయన విషాదం యోగమైంది. మన రోగం ఎందుకు అవుతుందంటే ఆయన బంధువుల కోసం ఏడ్చాడు, నా వాళ్ళు అనుకుని ఏడ్చాడు. వాళ్ళ కోసం నేను ఎంత చేస్తున్నాను కదా, వాళ్ళ వధ ద్వారా వచ్చేటువంటి ఈ రాజ్యం నాకు అక్కర్లేదని ఏడ్చాడు. అయితే మహాభారతం చెప్పింది, అయ్యా జీవితం అంటేనే విషాదం, పుట్టడం అంటేనే విషాదం. మహాత్ములు ఏం చెప్పారంటే, ఏడుస్తూ పుడుతున్నామేమో కానీ ఏడుస్తూ చావకండి అన్నారండి. మన పుట్టుక ఎలా జరిగింది? ఏడుస్తూ పుట్టాం. మనం పుట్టిన తర్వాత ఏడవకపోతే డాక్టర్ కూడా ఒప్పుకోడండి, గిచ్చుతాడు. పక్కన వాళ్ళు కూడా మన ఏడుపు విని బయట పండగ చేసుకుంటారు, మన కేక విని బయట వాళ్ళు కేకులు పంచుకుంటారు, స్వీట్లు పంచుకుంటారు. మా అమ్మాయికి అబ్బాయి పుట్టాడనో, మా అమ్మాయికి అమ్మాయి పుట్టిందనో ఆ కేక వినగానే వీళ్ళు ఆనందపడతారు. ఏడుస్తూ పుట్టావేమో కానీ ఏడుస్తూ చావకు అన్నారు. ఇంకో మాట చెప్పారు, అబ్బాయి ఒట్టి చేతులతో వచ్చావేమో కానీ గట్టి చేతులు వాడిని పట్టుకొని పోమన్నారు. వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చావు, పోయేటప్పుడు గట్టి చేతులు వాడిని పట్టుకొని పోవాలి. ఎవరున్నారండి గట్టి చేతులు? వాడు నారాయణమూర్తి ఒక్కడే. అందుకని మనం ఈ మధ్య పాటలు వింటున్నాం, గట్టివాడివని పట్టి తిని చెయ్యని ఒక పాట వచ్చిందండి. విన్నారా మీరు యూట్యూబ్లో? గట్టివాడవని పట్టి తిని చెయ్యని ఒక ఆవిడ పాడుతుంది. మహాత్ములు చెప్పిన పాటే. నువ్వు ఎవడమయ్యా గట్టివాడివి, మధ్యలో వదిలేసేవాడు చేయని పట్టుకోలేదు. కాబట్టి మనం కూడా ఎవరిని ఆశ్రయించాలంటే గట్టి చేతులు కలిగిన వాడిని పట్టుకోవాలి. ఇప్పుడు యుద్ధానికి ముందు ఏడ్చిన వాడెవడు? అర్జునుడు. యుద్ధం అయిపోయిన తర్వాత ఏడ్చిన వాడెవడు? ధర్మరాజు. అంటే మొత్తానికి దుఃఖం మాత్రం తప్పదు మనకి. యుద్ధానికి ముందైనా ఏడవాలి, యుద్ధం అయిన తర్వాత ఏడవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. పెడిగాను అందరూ కాలేదని ఏడిస్తే అయిన వాడు అయిందని ఏడ్చాడు. అవునా? కాకముందేమో కాలేదని ఏడ్చాడు, అయిన తర్వాత ఏమో ఎందుకు అయిందని ఏడ్చాడు. మొత్తానికి సారాంశం ఏంటంటే ఏడవడం మాత్రం తప్పలేదు. పెళ్లి కాకముందు ఏడిపే, పెళ్ళి అయిన తర్వాత ఏడిపే. వీడు అనుకుంటాడు అయినోడు ఏదో సుఖపడుతున్నాడు, కానివాడు అనుకుంటాడు అయినోడు ఏదో తింటున్నాడు, ఆ తినేదేదో నేను కూడా తినలేకపోయానే, నేను కూడా తింటే బాగుండే అని పెళ్లి కానివాడు అనుకుంటాడు. ఆ పెళ్లి అయినోడు అనుకుంటాడు కాకుండా ఉన్న వాడి బతికే సుఖంగా ఉంది, చేసుకొని నేను అలా చేస్తున్నాను, వాడే బాగున్నాడు వీడు అనుకుంటాడు. మొత్తాన్ని సారాంశం ఏంటంటే ఇద్దరు ఏడుస్తున్నారు. కాకేమో వీడు ఏడుస్తున్నాడు, అయ్యి వీడు ఏడుస్తున్నాడు. ఎవడు ఏడుపు వాడిదే. మొత్తానికి ఏడవని వాడు ఏడాలి భారతం. అందుకని యుద్ధానికి ముందు ఏడ్చిన వాడు అర్జునుడు, యుద్ధం అయిపోయిన తర్వాత ఏడ్చిన వాడు ధర్మరాజు. అయితే ఇద్దరు ఏడిస్తే పుట్టిన గ్రంథాలు మహత్తరమైనవి. ఆయన ఏడిస్తే విష్ణు సహస్రనామం పుట్టింది, ధర్మరాజు ఏడిస్తే. అర్జునుడు ఏడిస్తే భగవద్గీత పుట్టింది, మనం ఏడిస్తే బీపీ షుగర్లు పుడుతున్నాయి. అదే కారణం, ఏడవలసిన దానికి ఏడవాలి. అందుకే బంధు శోకారతుడైనటువంటి ధర్మజుడు నారాయణ వ్యాస ధౌమ్యాతుల చేత తిరుపబడి తెలియక మోహితుడై నిర్వివేకంబు చిత్తమున ఇట్లనియం. ఎలా తీసుకెళ్ళాడు గోతనామంచుల వారంటే, బంధువుల అశోకారతుండైన ధర్మజుడు. ధర్మజుడు దేనికి ఏడుస్తున్నాడు? బంధువుల్ని చంపాను, అయ్యో నా వల్ల కదా ఇంతమంది చచ్చిపోయారు అని ఏడుస్తున్నాడు. నారాయణ వ్యాస ధౌమ్యాదుల చేత. ఎంతమంది గోతులు విన్నాడు? నారాయణుడు అంటే కృష్ణుడు, తర్వాత వ్యాసుడు. మహాభారతం ఎవరి ద్వారా అయితే వచ్చిందో, ఎవరు సాక్షాత్తు నారాయణ స్వరూపమై ఉన్నాడో ఆ వ్యాసుడు కూడా బోధ చెప్పాడు. తర్వాత ధౌమ్యుడు. ధౌమ్యుడు అంటే ఎవరు? వాళ్ళ పురోహితుడు. పాండురాజుకి పాండవులకి పురోహితుడు ఎవరంటే ధౌమ్యుడు వారు. ఆ ధౌమ్యుడు వారు కూడా చెప్పారు, నాయన ఇది జరగవలసి ఉంది, కేవలం నువ్వు నిమిత్త మాత్రుడివి. ఒకవేళ నువ్వు చేయకపోయినా, కురుక్షేత్రం జరపకపోయినా భగవంతుడి నిర్ణయం ప్రకారం ఎవరు ఏ కాలానికి వెళ్ళిపోవాలో ఆ కాలంలో వెళ్ళిపోతారు. దీనికి నువ్వు కారణం కానే కాదని ధౌమ్యుడు చెప్పాడు, వ్యాసుడు చెప్పాడు, నారాయణుడు చెప్పాడు. కానీ ఆ బోధ పట్టలేదండి ధర్మరాజు. ఎందుకంటే వైద్యం కూడా చేయవలసిన వాడు చేయాలి. భగవద్గీత భగవంతుడు భాగవతుడు ఇద్దరిని, కానీ విష్ణు సహస్రనామము ఇద్దరు భాగవతుల మధ్య సంభాషణ. భగవంతుడు చెప్పింది కూడా దుఃఖం పోగొట్టలేకపోయింది, కానీ ఒక భాగవతుడు చెప్పింది దుఃఖాన్ని పోగొట్టింది ధర్మరాజుకి. అందుకని మనకు ఉంటే భగవంతుడితో సావాసం ఉండాలి, లేకపోతే భాగవతుడితో సావాసం ఉండాలి. ఈ రెండు మాత్రమే మనకు ముక్తి కర్తల మార్గం కావడానికి ఇవి రెండే మార్గాలు.
సంబంధం పెట్టుకున్నావా? మొదటిది భగవంతుడితో పెట్టుకో. లేదు భగవంతుడితో పెట్టుకోవడం నీకు తెలియకపోతే ఆ భగవంతుడి పాదాన్ని ఆశ్రయించిన వాళ్ళతో సహవాసం పెట్టుకో, సాంగత్యం పెట్టుకో. అందుకని ప్రపంచం పట్టుకున్న వారితో సాంగత్యం పట్టుకుంటే నదీనాం సాగరో గది, వరదలో కొట్టుకుపోయే వాడికి నేను చేయిస్తే వాడు పొద్దు వీడు కూడా ఈడ్చుకుపోతాడు. అలాగే సంసారంలో ఉన్న వాడికి చేయిస్తే వాడి సంసారం మనకు కూడా పడుతుంది. అందుకే మహాత్ములు చెప్పారు, ఎక్కడికి వెళ్ళినా ఒక రాత్రి కంటే ఒక ఇంట్లో ఉండొద్దు అన్నారు. ఎందుకని? ఒక రాత్రి కంటే ఎక్కువ ఒక ఇంట్లో ఉన్నామనుకోండి సంసారం పెరుగుతుంది. ఇక వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాడు వచ్చాడా, వీడి తిన్నాడా, వాడు కొడుకున్నాడా, వీడు తెచ్చాడు, ఇప్పుడు వాడి సంసారం వీడికి అంటుకుంటుంది. అందుకని మహాత్ములు ఎప్పుడు కూడా ఒక రాత్రి కంటే ఉండరు. ఎందుకుండరు? ఎక్కడో ఒక సాంగత్యం ఏర్పడుతుంది కనుక. ఇది సాంగత్యం ఏర్పడుతుందని భయం కాదండి, తమ నిజస్థితిని కోల్పోతాము అనేటువంటి భయం. కోల్పోవడానికి ప్రపంచం అన్ని విధాలుగా బయట ఉంది కనుక ఈయన ఏడుస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఏది ఉపశమనం పొందలేకపోయారు. దాంతో ఆయన తన విచారం ఏమిటో చెప్పారు. వాళ్ళందరినీ ఎదురుగా నుంచోబెట్టి తన దేహంబునకై అనేకముగా సంతానంపు చంపించు దుర్జనుని భంగి గురు బాలక ద్విజ తనూజ భ్రాతృ సంగంబులు ఇట్లని చంపించిన పాపకరునికి రాజ్యకాంక్షికి నాకు అయన లక్షావధినైన ఘోర నరక వ్యాసంగముల్ మానుని. ఆయన అంటున్నాడు, తన దేహంబునకై అనేకముల సంతానంబును చంపించు దుర్జను భంగి. నేను వీళ్ళందరూ చచ్చిపోవడానికి కారణం ఏంటంటే ఎవరో తన దేహాన్ని నిలుపుకోవడానికి అనేకమైనటువంటి జంతువుని చంపి తినే వాళ్ళు ఉంటారంటే ఈ లోకంలో. ఇటువంటి దుర్జనులు ఎవరైతే ఉన్నారో తన దేహాన్ని పోషించుకోవడానికి ఇతర జంతువుని చంపి తినే దుర్మార్గుడి మాదిరి నేను కూడా రాజ్యకాంక్షతో, నేను రాజ్యం కావాలనేటువంటి కోరికతో నా సోదరుని తోడబుట్టిన వాళ్ళని, ద్విజులంటే బ్రాహ్మణులు, ధర్మరాజు యుద్ధం చేస్తే బ్రాహ్మణులు కూడా చనిపోయారండి. ద్రోణుడు బ్రాహ్మణే కదా, ద్విజుడు ఆయన. బాలకులు అంటే అభిమన్యుడు, ఆయన చిన్నపిల్లాడు, ముక్కుపచ్చలారిన వాడు, నూతన కళ్యాణమైన వాడు, ఇంకా ఉత్తరకు గర్భం వచ్చిందనేటువంటి విషయాన్ని ముందుగా చెప్తామని ఆవిడ ఆతృత పడుతుంటే తన ప్రతిరూపమైన బిడ్డ లోకంలోకి వస్తున్నాడనే విషయం కూడా తెలియకుండా యుద్ధరంగంలో మరణించిన వాడు అభిమన్యుడు. ఆయన బాలకుడే. మరి ద్విజుడు అంటే బ్రాహ్మణుడు, అంటే ద్రోణాచార్యుడు మొదలైన వాళ్ళు. తనూజులు అంటే తనువుతో పాటుగా పుట్టినటువంటి వాళ్ళు, తన తనువుతో సంబంధం కలిగినటువంటి వాళ్ళు. భ్రాతృ సంగంబులు అంటే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, నూరుగురు ఉన్నారు కదా, వీళ్ళు భ్రాతృ సంగంబులు. ఇట్లని చంపించిన పాపకర్మునికి, నా కోరికే కదా ఎంతమంది చచ్చిపోవడానికి కారణం, ఇలాంటి కర్మ చేసినటువంటి నాకు, రాజ్యకాంక్షికి రాజ్యం కావాలనే కోరికతో ఉన్న నాకు, అయన లక్షావధినైన ఘోర నరక వ్యాసంగముల్ మానునే, నాకు ఒక్క నరకం కాదండి, నాకు లక్షల నరకములు ప్రాప్తించుగాక అన్నాడండి ఇక్కడ ధర్మరాజు. మనం ఒక్క నరకానికే భయపడి చేస్తాం. ఏదైనా పాపం చేసేవయ్యా నరకం వస్తుందంటే ఆ నరకానికి చేసేటప్పుడు ఏమో ఆనందంగా చేస్తాం, అనుభవానికి వచ్చేటప్పటికి అయ్యో ఇది అనుభవించవలసి వచ్చిందని ఏడుస్తూ అనుభవిస్తాం. 1,00,000 నరకాలు వచ్చినా నా పాపం తీరుతుందా అన్నాడండి ఎవరు? ధర్మరాజు. అందుకని జ్ఞానానికి మొట్టమొదటి దారి ఏమిటంటే చేసిన పాపానికి బాధపడటం. కొంతమంది ఉంటారు తెలిసో తెలియకో పాపాలు చేస్తారు, అయ్యో నేను ఈ పాపం చేశానని బాధపడతారండి కొంతమంది. చివరి కాలంలోనో చేసిన తరువాతనో లేకపోతే వాళ్ళ కుటుంబంలో జరిగేటువంటి కొన్ని దోషాల మూలంగానో అయ్యో నేను ఈ పాపం చేశాను కదా అందుకని కదా నేను ఈ దుఃఖం అనుభవించాల్సి వచ్చింది అని అనుకుంటారు. కొంతమంది ఉంటారు పాపానికి ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటారు, కానీ ఈ పాపానికి కారణం నేను చేసినటువంటి దుష్కర్మ అని వాళ్ళు కళలో కూడా తలవడండి. అందుకని పశ్చాత్తాపం అనేటువంటిది మొట్టమొదటి త్రోవ. చేసినటువంటి పాపాన్ని గుర్తించడం, కొద్దిగా తగ్గించడం, చేసినటువంటి పాపాన్ని గుర్తించడం. దాన్ని మన వాళ్ళు ఏమన్నారు? ప్రాయశ్చిత్తం అన్నారు. అంటే చిత్తములో కలిగినటువంటి దోషాన్ని ముందు తాను గుర్తించాలి. అది గుర్తించిన వాడెవడు? ధర్మరాజు. ప్రాయశ్చిత్తపు మనస్సు కలిగితే
గురువు బోధ నిలబడుతుందండి. ప్రాయశ్చిత్తం లేదనుకోండి, ఏవో చేసిన దోషాలు చేశాం, తప్పు ఒప్పు జరిగిపోయింది, గురుపాదాన్ని పెట్టాం, ఇక గత పాపాల గురించి ఆలోచించకూడదు, కొత్త పాపాలు చేయకూడదు. అర్థమైందా? గత పాపాలు తలచకూడదు, కొత్త పాపాలు చేయకూడదు. అంతేగాని గురుపాదం పట్టాను కదా, ఇప్పుడు దాకా పాపాలు పోయినాయి, మళ్ళీ కొత్త పాపాలు మొదలెడతానంటే మామూలుగా ఉన్నప్పుడు చేసిన పాపం కంటే గురుపాదం పట్టిన తర్వాత మళ్ళీ అదే పాపాన్ని చేస్తే, ఇక్కడ చేస్తే రూపాయి పాపం అయితే గురుపాదం పట్టిన తర్వాత చేస్తే 2 రూపాయల పాపం తప్పనిసరిగా వస్తుంది. 2 రెట్ల పాపాన్ని తప్పనిసరిగా అనుభవించి తీరాలి. అందుకని ఏమంటున్నాడు? ఘోర నరక వ్యాసంగమును మానుని. ఇంకా అన్నాడు, అని ఇట్లు ధర్మసూనుండు. అంటే ఇలా అనుకున్నటువంటి ధర్మరాజు మనసి నిరాహార భావమున, నిరాహార భావం అంటే అన్నం సహించడంలే. లోకంలో ఎప్పుడైనా ఓ తప్పు మన మనస్సుని తొలచివేస్తోంది అనుకోండి, అన్నం తినబుద్ధి కాదు, నీళ్లు త్రాగబుద్ధి కాదు మనకి. అయ్యో నేను ఒక మాట పొరపాటున వ్యక్తిని అన్నానే, ఆయన ఎంత బాధపడుతున్నాడో, దీనివల్ల నాకు పాపం వస్తుంది కదా అని మనకి అన్నం తినబుద్ధి కాదు, నీళ్లు త్రాగబుద్ధి కాదు. దీన్ని నిరాహార భావము అన్నాడు. అంటే ఇంకెందుకు ఈ దేహం? పాపం చేయడానికే వచ్చింది, పాపం చేస్తేనే జన్మ వచ్చింది, ఇంకా కాస్త పాపం చేసి క్రింది జన్మలో పోవడానికి కాదు కదా. అందుకని నిరాహార భావమున దేవనది తనయుండు కూలిన చోటికి. దేవనది తనయుడు అంటే ఎవరు? గంగ కుమారుడు. దేవనది అంటే గంగమ్మ, దేవనది తనయుడు అంటే భీష్మాచార్యులు వారు. ఆయన కూలిన చోటికి అంపశయ మీద పడి ఏ మహానుభావుడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం 54 రోజుల పాటు అంపశయ మీద పడుకొని ఉన్నాడో ఆ మహానుభావుడు ఉన్నటువంటి చోటికి చనియన్ వెళ్ళాడు. వెళ్ళి ప్రజాద్రోహ పాప చరితాత్ముండై. ఎందుకు వెళ్ళాడు? మనం కూడా అవసాన కాలంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అవసాన కాలంలో ఉన్న వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాం? ఏమండి, 5 రూపాయల అప్పుకి ఎంతమందికి ఇచ్చావు, 10 రూపాయల అప్పుకి ఎంతమందికి ఇచ్చావు, నోట్లు రాయకుండా ఎంతమందికి ఇచ్చావు, నోట్లు రాసి ఎంతమందికి ఇచ్చావు, చేబులు ఎంతమందికి ఇచ్చావు, ఇవి తెలుసుకోవడానికి పోతాం. ఎందుకంటే పొద్దున చావబోతున్నాడు, రేపు ఇది చచ్చాడంటే వాడు బాకీ కొడతాడు. అందుకని మనం చచ్చేవాడి దగ్గరికి ఎందుకోసం పోతాం? వాడి మీద ప్రేమ కాదు, 5 రూపాయల వడ్డీకి 10 రూపాయల వడ్డీకి ఎంతమందికి ఇచ్చావు కనుక్కోవడానికి పోతాం. ఇప్పుడు ధర్మరాజు భీష్ముడి దగ్గరికి పోతున్నాడు. ఎందుకు పోతున్నాడు? ప్రజాద్రోహ పాప చరితాత్ముండై. నేను ఈ పాపం చేశాను, ఇంతమంది నా వల్ల చనిపోయారు, దీనివల్ల నాకు నరకం వస్తుంది కదా తాతయ్య, దీని నుంచి నేను తప్పించుకోవడానికి, పోనీ ఆ పాపం పోవడానికి నేనేం చేస్తే దోషం పోతుందని తన దోషాన్ని గుర్తెరిగి తనని తాను శుద్ధి చేసుకోవడానికి వెళ్తున్నాడండి. ఎవరో? ధర్మరాజు. అలా వెళ్ళి దూరంలో నిలబడ్డాడు. ఎవరెవరు వెళ్ళారు అక్కడికి? కృష్ణుడు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది, వ్యాసుడు, వీళ్ళందరూ వెళ్ళారు. దౌమ్యుల వారు. ఇలా వెళ్ళి అల్లంత దూరంలో కనబడగానే వెంటనే అల్లంత దూరంలో కృష్ణ పరమాత్మని చూసి గడ్డం నరిసిపోయి వృద్ధులలో చాలా పెద్దవాడై కృష్ణుడి కంటే విశేషమైనటువంటి వయస్సు కలిగి ఆజన్మ బ్రహ్మచర్యం పాటించి తండ్రి కోసం ప్రతిజ్ఞ చేసి రాజ్యాన్ని తృణప్రాయంగా ఎంచి దేహాన్ని కౌరవులకు అప్పచెప్పి మనస్సుని మాధవుడి మీద పెట్టి పాండవుల ధర్మం గెలవాలని ఆ పక్షాన నిలబడి కన్నీరు విడుస్తూ నారాయణుడు కనపడగానే 2 చేతులు ఎత్తి నమస్కారం చేశాడు. ఎవరైనా? భీష్మాచార్యుల వారు. ఏమన్నాడు? మాయాంగీకృత దేహుడై అఖిలేశ్వరుడు మనుజుడైనాడని ప్రజ్ఞాయత చిత్తమున గాంగేయుడు పూజనము చేసి కృష్ణుని జిష్ణు. ఎవరిని పూజించాడు ఆయన? మాయాంగీకృత దేహుడై. వాస్తవంగా పరమాత్మని ఈ చర్మచక్షువులతో నువ్వు చూడలేవు. ఆయన ఎప్పుడు నువ్వు చూడగలుగుతావు? ఆయన మాయను అంగీకరిస్తాడట. దీన్ని భగవద్గీతలో స్వామి చెప్పాడు. ఇది మాయ అనేది నాది, దైవీ ఏష గుణమయీ మమ మాయ దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. మాయ నా స్వరూపం అన్నాడు కృష్ణయ్య.
అందుకని మాయను అంగీకరించాడు కాబట్టి ఆయన దేహంగా కనబడుతున్నాడు. మాయాంగీకృత దేహుడై అఖిలేశ్వరుడు అంటే పరమాత్మ మనుజుడైనాడని నేను చర్మచక్షువులతో భగవంతుడిని చూడగలుగుతున్నానంటే అది ఎంతో అదృష్టం అండి. వాస్తవానికి భగవంతుడున్న కాలంలో ఉండడం, భగవంతుడిని దర్శనం చేయడం, ఆయనతో మాట్లాడడం ఇదంతా మనకు కలిగేటువంటి అదృష్టం. మరి అలాంటి భగవంతుడు ఎవరు? ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే. 3 వస్తువులను ఒకే పేరుతో పిలవచ్చంటే ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి పేరు ఈశ్వరుడు, రెండవ పేరు గురువు, మూడవ పేరు ఆత్మ. ఇప్పుడు ఒకే వస్తువుని 3 పేర్లతో పిలవచ్చు. ఇప్పుడు ఈశ్వరుడు అన్నా, గురువు అన్నా, ఆత్మ అన్నా 3కి ఒకటే అర్థం అన్నారు. అంటే పరమేశ్వరుడు కల్పించే కరచరణాదులతో కూడిన గురువు వేరు కాదు. అలాగే కరచరణములతో కనబడుతున్న గురువు నీ లోపల ఉన్నటువంటి ఆత్మ వేరు కాదు. ఆరాధించే ఈశ్వరుడు, ఎదురుగా కనబడుతున్న గురుదేవులు, నువ్వు నడవడానికి కారణమై నీ లోపల భాషిస్తున్నటువంటి చిదావాసుడైనటువంటి ఆత్మ, ఈ 3ంటికి ఒక్కటే పేరు. దానికి దీనికి భేదం లేదు. అందుకని మాయాంగీకృత దేహుడై, నా అదృష్టం ఎంత గొప్పదంటే నేనున్న కాలంలో పరమాత్మ పుట్టాడు. మరి భీష్ముడున్న కాలంలోనే కదా కృష్ణయ్య పుట్టాడు. మాయాంగీకృత దేహుడై అఖిలేశ్వరుడు మనుజుడైనాడని ప్రజ్ఞాయత చిత్తంబున. ఇది చాలా గొప్పదండి. చాలా మంది అంటారు, నేను మనసారా పూజించానండి, నేను మనసారా సేవ చేశానండి అంటారు. సేవ చేయడం వేరు, తెలుసుకొని సేవ చేయటం వేరు. సేవ చేయటం వేరు, తెలుసుకొని సేవ చేయటం వేరు. మొన్న మా ఊళ్ళో చిన్న కార్యక్రమం జరిగింది. కార్యక్రమం జరిగితే సీతారాముల కళ్యాణం మధ్యాహ్నం 12ంటికి అయిపోయింది. వాళ్ళ భజన పాటలు మొదలెట్టారు. భజన పాటల్లో వాళ్ళకి అలవాటు ఏంటంటే అయిపోయేటప్పుడు ఏమో ఏది నివేదన పాట పాడటం, తర్వాత పౌళింపు పాట పాడటం. ఇది వాళ్ళకి బాగా అలవాటు అయ్యింది. కళ్యాణం అయిపోయిన తర్వాత మిట్ట మధ్యాహ్నం 12ంటికి భజన మొదలెట్టారు. భజన మొదలెట్టారు, పౌళింపు సేవ పాట పాడుతున్నారండి 1 గంటకి, మధ్యాహ్నం 1 గంటకి. నేనేమో విరాళాలు ఇచ్చే దగ్గర కూర్చున్నా, రాసుకోవాలి కదా. మా ఊర్లోనే కార్యక్రమం రామాలయ ప్రతిష్ఠ జరిగి 12 ఏళ్ళు అయితే మన కార్యక్రమం చేశాం. నాకు ఇవన్నీ వినపడుతున్నాయి. వెంటనే పౌళింపు సేవ పాడబడుతుంటే వెంటనే మైకులోనే అన్నారు, ఏమయ్యా మీకు భయం చేసి ఇది ఒక పాట, ఒక వరవడి మీకు అలవాటు అయింది, వాస్తవానికి పాట పాడాలి, పౌళింపు సేవ పాట ఉంది అని 1 గంటకి ఏ బుద్ధిన్న వాడైనా పాడతారా? 1 గంటకు పౌళింపు సేవ పాట పాడతారా అంటే వాళ్ళలో ఒకడు వచ్చి అంటాడు, మా భజనలో ఇదో భాగం అండి, భజనలో ఇదో భాగం. ఏమిటా భాగం? పాట పాడటం, హారతి ఇవ్వడం, పౌళింపు సేవ పాట పాడటం, శరవారు విరామ, శరవారు విరామ. ఎప్పుడు 1 గంట అప్పుడు ఇదే పాట పాడేది. ఇది ఎప్పుడు పాడాలి? విధానం మంచిదే, కానీ ఎప్పుడు పాడాలని తెలుసుకొని పాడాలి. అలాగే పని చేయడం వేరు, తెలుసుకొని పని చేయడం వేరు. అర్థమైందా? అందుకని ప్రజ్ఞాయత చిత్తంబున తెలుసుకొని వెళ్ళాలి. గురువు దగ్గరికైనా దేవుడి దగ్గరికైనా తెలుసుకోవడానికి వెళ్ళాలి, తెలుసుకొని వెళ్ళాలి. సమయం తెలిసి గురువుని ప్రశ్నించాలి, లేకపోతే చాలా కష్టం. ప్రజ్ఞాయత చిత్తం అంటే అది. ప్రజ్ఞాయత చిత్తంబున గాంగేయుడు పూజనము చేసే అంటే ఇప్పుడు ఆయన ఏమైందండి, ఇక్కడ నా గొంతు బాగాలేదు, దీని మైకు బాగాలేదు, ఇబ్బంది వస్తుంది. అసలు లేకపోయినా తీసేయండి, పర్వాలేదు. ప్రజ్ఞాయత చిత్తము అంటే తెలుసుకున్నటువంటి హృదయం చేత. అందుకని త్యాగి చెప్తాడు, తెలిసి రామ భజన చేయవే మనసా. ఓ మనసా, రాముడి భజన తెలిసి చెయ్యాలి. తెలిసి చేయడం అంటే అర్థం ఏంటి? ఆయన గుణాన్ని నువ్వు అనుభవిస్తూ సేవ చేయాలి. అంతేగాని 10 మంది పోయారు నేను పోయాను, 10 మంది చప్పట్లు కొట్టాను నేను కొట్టాను, 10 మందికి ప్రసాదం పెట్టాను నేను తీసుకున్నాను, ఇది ఒక భాగం అంతే. తప్పని నేను చెప్పడం లేదండి. గుడికి వెళ్ళాలి, భజన చేయాలి, స్వామిని సేవించాలి.
కానీ తెలిసి చేశామనుకోండి అది ఇంకా చాలా గట్టిది. దాన్నే ప్రజ్ఞాయత చిత్తము అంటారు. ప్రజ్ఞాయత చిత్తం అంటే తెలిసిన మనస్సు చేత పూర్తిగా తెలుసుకొని ప్రజ్ఞాయత చిత్తమున పూజనము చేసే. ఇప్పుడు ఆయన స్వామివారిని పిలవాలి, ధ్యానం చేయాలి. మరి అంపశయ మీద ఉన్న ఆయన ఎలా ధ్యానం చేస్తాడండి? చేయగలడా? లేచి పరమాత్మని ధ్యానం చేయలేడు, ఆవాహనం చేయలేడు, ఆసనం ఇవ్వలేడు, ఆర్ఘ్యపాద్యాదులు ఇవ్వలేడు, ఆచమనం ఇవ్వలేడు, స్నానం చేయించలేడు, వస్త్రం కట్టలేడు, గంధం పెట్టలేడు, జంధ్యం మార్చలేడు, కుంకుమ పూలు వేయలేడు, అష్టోత్తరం చదవలేడు, ఆఖరికి మనం ఇచ్చే ధూపం, దీపం, నైవేద్యం, హారతులు ఏమీ చేయలేడు. కానీ ఇవన్నీ శారీరకంగా చేయలేకపోవచ్చేమో కానీ మానసికంగా చేయగలడు. భగవంతుడు మనిషికి అవకాశం ఇచ్చాడు, మనస్సుతో సేవ చేసుకునేటువంటి భాగ్యం ఇచ్చాడు. మనం ఆ మనస్సు కూడా భగవంతుడికి అర్పణ చేయలేకపోతే ఇక మన జీవితం ఎందుకండి? అందుకని ఈయన మనస్సుతో భగవంతుడికి అర్చన చేశాడు. మరియు గంగానందనుండు వినయ ప్రేమ సుందరుడైన పాండునందనం కూర్చుండ వియోగించి మహానురాగ జనిత బాష్ప శరీర సందోహ సమ్మడితలోచనుండై ఇట్లనియన్. భీష్మాచార్య వారి కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే లోకంలో మన వాళ్ళు మాట్లాడే మాట ఏమిటంటే అసలు కంటే వడ్డీ ముద్దది అంటారు. కొడుక్కి రూపాయి ఇవ్వడానికి ఆలోచించేవాడు కూడా మనవుడు వచ్చి నాయనమ్మ నాయనమ్మ అడిగితే 10 రూపాయల కాగితం తెచ్చిస్తున్నారు. వెంటనే కొడుకు అంటాడు, నీ పనే బాగుందిరా, నేను అచ్చి పెట్టిన రూపాయి తీయదు, నువ్వు పోయి అడగానే 10 రూపాయల కాగితం ఇచ్చింది మీ నాయనమ్మ, నువ్వేదో పెట్టుకుంటావురా అంటాడు. దానికి కారణం ఏంటంటే వాడు వడ్డీ అండి, ఇది అసలు. అసలు కంటే బాగా ప్రియమైనది ఏమిటంటే వడ్డీయే. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరండి? భీష్మాచార్యుల వారికి ఎవరు ఏమవుతారు? భీష్మాచార్యుల వారి వంశం అంతం కాబోయేటువంటి సమయంలో వ్యాసుడి యొక్క అనుగ్రహం ద్వారా ధృతరాష్ట్రుడు, పాండురాజు అనే వాళ్ళు ఇద్దరు పుడితే వాళ్ళలో ధృతరాష్ట్ర సంతానం కౌరవులైతే పాండురాజు సంతానం పాండవులైతే ఆ పాండురాజు కుమారుడు ఇదిగో వీళ్ళు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏమవుతారు? మనవాళ్ళు. ఈ మనవళ్ళ ఎదురుగానే ముని మనవడ మరణం చూడాల్సి వచ్చింది. లోకంలో ఎవరింట్లోనైనా మన పెద్దవాడు బ్రతికుండగానే అతి చిన్న పిల్లవాడు ఎవరైనా కాలం గర్భంలో కలిసిపోతే ఈ పెద్దవాడు ఏమంటాడో తెలుసునా? ఇంత వయసు వచ్చింది, దేవుడికి నేను కనపడలేదా? నేను బాగా ముసలిని అయిపోయాను కదా, నేను కనపడలేదా దేవుడికి? నా ముది మనవడే కనపడ్డా, వాడు తీసుకెళ్ళిపోయాడు కదా అని అంటామా అమ్మా? అంతెందుకండి, ఒక కొడుకు తండ్రి కళ్ళ ముందే వెళ్ళిపోయాడు అనుకో, తండ్రి ఏమంటాడు? నేను వెళ్ళిపోయినా బాగుండేది, అన్ని పనులు పూర్తయిపోయినాయి, నా పిల్లాన్ని తీసుకెళ్ళిపోయాడే దేవుడు, ఎంత జాలేదు భగవంతుడికి అని అంటాడా అనడా? ఇప్పుడు తన కళ్ళ ముందు ముది మనవడు మరణం చూశాడు భీష్మాచార్యుడు. ఎవరైనా అభిమన్యుడు మరణం చూశాడు అనేడా? పైగా అభిమన్యుడి మరణంలో భాగస్వామి కూడా అయ్యాడు ఆయన. ఎవరు? అక్కడ చూస్తున్నాడు ఆయన, కళ్ళెదురుగా జరిగింది అది. అంటే వాస్తవానికి భీష్ముడు అంపశయ మీద పడిన తర్వాతే చాలా మంది మరణాలు వరుసపెట్టి జరిగాయి. భీష్ముడు పడనంత వరకు కౌరవుల్లో కానీ పాండవుల్లో కానీ పేరునిక కలిగిన వాళ్ళు ఎవరూ చచ్చిపోలే. ఎప్పుడు భీష్ముడు అంపశయ మీద పడ్డాడో వర్షం పడిపోయాడు. 10 రోజులు యుద్ధం చేశాడు భీష్మాచార్యుల వారు. ఆ తర్వాత ద్రోణాచార్యుల వారు, ఆ తర్వాత కర్ణుడు, ఆ తర్వాత శల్యుడు, ఆ తర్వాత దుర్యోధనుడు ఇలా యుద్ధం చేస్తే సుమారు 10 రోజులు యుద్ధం చేసిన వాడు భీష్ముడైతే, 5 రోజులు సుమారుగా చేసిన వాడు ద్రోణుడైతే, 2 రోజులు చేసిన వాడు కర్ణుడైతే, 1 రోజు చేసిన వాడు శల్యుడైతే, అర్ధభాగపు రోజులు చేసిన వాడు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ఇలాంటి వాడు. చూడండి కర్ణుడి శక్తి ఎంతో చూడండి. ఈ రోజుల్లో కర్ణుడు ఒక మాట అంటే ఒప్పుకోలేదు జనం. కర్ణుడి యొక్క శక్తి ఎంతవరకు అంటే 2 రోజులు యుద్ధమే. కర్ణుడి కంటే ఎక్కువ రోజులు యుద్ధం చేసిన వాడు భీష్ముడు. ఆయన 10 రోజులు చేశాడు. తరువాత ఎక్కువ రోజులు యుద్ధం చేసిన వాడు ద్రోణుడు. ఆయన 5 రోజులు సుమారు చేశాడు. 2 రోజులు చేశాడు కర్ణుడు. అంటే ఇప్పుడు కర్ణుడు గొప్పవాడా, భీష్ముడు గొప్పవాడా, ద్రోణుడు గొప్పవాడా? ఎవరు గొప్పవాడండి? భీష్ముడు, ద్రోణుడు గొప్పవాడు. కానీ ఈ సినిమాల వాళ్ళు ఏం చేశారంటే
భీష్ముని తక్కువ చేశారు, ద్రోణుని తక్కువ చేశారు, కర్ణుని ఎక్కువ చేశారు. ఆఖరికి భీష్ముడు ఏదో అన్యాయం చేశాడని, కర్ణుని యుద్ధరంగంలోకి రావద్దన్నాడని, అర్ధగతుడిగా నిర్ణయం చేశాడని సినిమాలు వాళ్ళు కల్పితం చేసి కర్ణుని బాగా ఎక్కువగా చూపిస్తే గ్రంథాలు చదవని మనం సినిమాలు పట్టుకొని ఇప్పటికి కూడా కర్ణుడు గొప్పవాడని వాదించేవాళ్ళు ఓవరడు మంది ఉన్నారు ప్రపంచంలో. పోయి వాళ్ళని మహాభారతం చదివారా అంటే చదవరు. వాళ్ళు తీసింది ఏమిటి చూసింది ఏమిటి అంటే సినిమాలు, దిక్కుమాల సినిమాలు ఏవో తీశారు కదా పనికిమాలివి, అవి చూసి కర్ణుడు గొప్ప అనేవాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు ప్రపంచంలో. వాళ్ళు మనమే చేయలేము అనుకోండి. కర్ణుడి శక్తి ఏమిటో వ్యాసుడే చెప్పారు. కాబట్టి భీష్ముడు కళ్ళ వెంట నీళ్లు విడుస్తున్నాడు. ముని మనవాళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు మనవాళ్ళు వస్తున్నారు. అయ్యో నా కళ్ళ ముందర నా ముని మనవడి సంతానం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాడిని కోల్పోయి నా మనవాళ్ళు ఏడుస్తూ నా దగ్గరికి వస్తున్నారంటే ఎంత తాతగారికైనా హృదయం ద్రవించకుండా ఉంటుందా? ఆయన కళ్ళ వెంట నీళ్లు వేస్తున్నాడు. మరియు గంగానందనుడు వినయ ప్రేమ సుందరులైన పాండునందలను కూర్చుండ వినియోగించి, ఇక్కడ చూడండి ఒక ధర్మం అంటే వాస్తవానికి భీష్ముడు ఏ స్థితిలో ఉన్నాడంటే ఆయన కదలడానికి వీలు లేకుండా అంబశయ మీద ఉన్నాడు. అటువంటి సమయంలో తన దగ్గరికి వచ్చిన వాళ్ళని కూర్చోమన్నాడండి. అంటే ధర్మాన్ని చూడండి తాతయ్య గారు ఎంత గొప్పగా పాటించారు. అంటే తను ఏ స్థితిలో ఉన్నా సామాన్య ధర్మాన్ని విడవకూడదు. శత్రువు మన ఇంటికి వచ్చినా కూర్చోమనడం మొదటి ధర్మం, మంచినీళ్ళు త్రాగుతావా అనడం రెండవ ధర్మం, అన్నం తింటావా అని అడగడం మూడవ ధర్మం. ఈ మూడు ధర్మాలు కనుక నువ్వు పాటించకపోతే వచ్చిన వాడు శత్రువు అయినా సరే వెళ్ళేటప్పుడు ఊరికే పోడంటాడు. ఏం తీసుకుపోతాడు? నువ్వు చేసుకున్న పుణ్యాన్ని పట్టుకుపోతాడు. వచ్చిన వాడిని శత్రువు అవ్వచ్చు కాక. ఈ మూడు మాటలు నువ్వు అడగలేదనుకో, తిన్నావా, కూర్చుంటావా, నీళ్లు తాగుతావా అని అడగకపోతే వెళ్ళేటప్పుడు యజమాని పుణ్యాన్ని పట్టుకెళ్తాడు. అందుకని మనం కొన్ని ధర్మాలు పాటించి తీరాలి. మన వాళ్ళు చెప్పారు శత్రువు అయినా సరే ఇంటికి వస్తే పలకరించాలి. ఈ రోజుల్లో మాట పట్టికి వస్తే చచ్చిపోయినాక పలుకోరండి. తీరా చచ్చిపోయిన తర్వాత ఐస్ బాక్స్ లో పెట్టిన తర్వాత అప్పుడు వస్తారు ఏడవడానికి. ఇన్నాళ్ళు నీతో పలకలేకపోయానే, ఎదురుగా ఉండి మాట్లాడలే, ఉన్నప్పుడు ఈ పలకరించి చచ్చావు కాకనా, ఇప్పుడు పెట్టిలో ఉన్న పలకరించడానికి వచ్చావు. ఎట్లా కూడా పిలిస్తే పలికేవాడు కాదు, లేచేవాడు కాదు. ఈ ఏడుపులు ఎందుకు పనికి వస్తాయి? జనాన్ని మెప్పించడానికి పనికి వస్తాయి. అప్పుడు జనం చెప్పుకుంటారు, అబ్బా ఆవిడ గర్భశత్రువు కానివ్వండి, మనం చచ్చిపోతే ఏడ్చిందండి ఆయన దగ్గర. ఈ ఏడుపు ఎవరి కోసం చెప్పండి? బతికున్నప్పుడు ఏడిస్తే వాడు మాట్లాడేవాడు. నువ్వు బ్రతికున్నప్పుడు పలకరించడానికి రావు, చచ్చిన తర్వాత ఐస్ పెట్లో పెడితే ఏడవడానికి వస్తావు. ఈ ఏడుపు జనం కోసమే కానీ వాడి కోసం కాదు. జనం కూడా అనుకుంటారు ఇది దొంగ ప్రేమ, ఇది దొంగ నటన, బ్రతుకున్నాడు ఏనాడైనా పలకరించడానికి వచ్చింది కామోలు అని అనుకుంటారు. మన ప్రేమలన్నీ ఇంతేనండి, దొంగ ప్రేమలు, బంధు ప్రేమలు. ఏదైనా వస్తుందంటేనే ప్రేమ కూడా. ఆ ప్రేమ బంధత్వంతో కూడుకొని ఉండి ఆశించేటువంటి ప్రేమలు అయితేనే ఇదిగో ఇలాంటివి కనబడతాయి. కానీ నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది? శత్రువర్గంలో ఉండి కూడా ధర్మాన్ని పాటించే వాడిని చూసి అయ్యో అని బాధపడ్డాడండి భీష్మాచార్యులు వారు. ఆయన బాధపడుతూ అన్నాడు, పాండునందలను కూర్చుండ నియోగించి, ఆయన ఉన్నదే అంబశయ మీద వీళ్ళని కూర్చోమని చెప్పాడట. అంటే ధర్మాన్ని పాటించాడు. కూర్చోబెట్టి మహానురాగ జనిత బాష్ప శరీర సందోభ సమ్మిళిత లోచనుండై ఇట్లా ఎంత గొప్ప పదమో చూడండి. మహానురాగ జనిత బాష్ప శరీరము అంటే చెప్పలేనంత అనురాగము నిండిన వాడై ఒళ్ళంతా జలధరించినట్టుగా తన మనవళ్ళని ఈనాడు దగ్గరగా చూశాననేటువంటి ప్రేమతో క్రింద గుచ్చుకుంటున్నటువంటి బాణాల బాధని కూడా ఓర్చుకొని జారుతున్న కన్నీటిని తుడుచుకోకుండా ఆ ప్రేమతో వాళ్ళని చూస్తూ ఇలా అంటున్నాడట. ఏమంటున్నాడు ఆయన? ధరణీసురులు హరియు ధర్మంబు దిక్కుగా బ్రతుకదలచి మీరు బహువిధంబుల అన్నలాల పడితి రాపత్ పరంపర ఇట్టి చిత్రకర్మ మెందుగలదు. ధర్మరాజా,
ధరణీసురుడు అంటే బ్రాహ్మణుడు, హరియు అంటే భగవంతుడు, మూడవది ఏమిటి ధర్మము. లోకం